ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి విశేషాన్ని శుభశ్రావణంలో పరిశీలిద్దాం. ఈ వారంలో ఏ మంత్రాన్ని ద్వాదశ రాశుల వారు పఠించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, తెల్లవారుజాము 4:52 వరకు ఉంది. వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 10:45 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు తెలుసుకుందాం. సెప్టెంబర్ 1 ఆదివారం, అంటే ఈరోజు మాస శివరాత్రి. సెప్టెంబర్ 2 సోమవారం, పోలాల అమావాస్య. సెప్టెంబర్ 5 గురువారం, గురు పూర్ణిమ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, అలాగే వరాహ జయంతి కూడా. సెప్టెంబర్ 7 శనివారం, వినాయక చవితి, వినాయక నవరాత్రులు ప్రారంభం. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో మరియు సింహక్షేత్రంలో, రవి సంచారం సింహక్షేత్రంలో, కన్యాక్షేత్రంలో శుక్రకేతువుల సంచారం, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం. తృతీయ స్థానంలో ధైర్య సాహసాలని కలిగిస్తుంది. క్లిష్ట సమస్యలు సునాయాసంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. శని సంచారం లాభస్థితిలో వక్రస్థితి అయినప్పటికీ అనుకూలతని పెంచుతుంది. కేతు సంచారం ఆకస్మిక విషయాల్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. పెట్టుబడులు, అలాగే ఆర్థిక విషయాలు వ్యాపారంగా వారికి సొంతమవుతాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతికూల ప్రభావాన్ని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున, అంటే ఈ రోజున ఈశ్వర అభిషేకం, ఈశ్వర దర్శనం, ఈశ్వర పూజ వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం జన్మ బృహస్పతి ప్రతికూలతని పెంచుతుంది, మానసిక క్లేశాల్ని పెంచుతుంది. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. రవి సంచారం అర్ధాష్టమ రవిగా ప్రతికూలతని పెంచుతుంది. ప్రతిబంధకాలు కూడా వేగవంతంగా తారసపడతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మంచి నిర్ణయాల విషయంలో విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా చవి చూస్తారు. రాహు సంచారం అనుకూలం, ఆకస్మిక విషయాలు లేకపోలేదు. శని సంచారం కూడా సామాన్యం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా లభిస్తుంది. గట్టి కృషి అన్ని రంగాల వారికి తప్పనిసరి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున వరాహ జయంతి సందర్భంగా వరాహలక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృషభ రాశి వారు ఓం శ్రీ విష్ణవే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి నివృత్తి కాబడతాయి. సంతోష సంఘటనల ద్వారా బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం వ్యయస్థానంలో శుభవ్యయాన్ని కలిగిస్తుంది. జన్మంలో కుజ సంచారం ప్రతికూలతని పెంచుతుంది. రవి సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలం. శని సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. రాహు సంచారం అనుకూలతని కలిగిస్తుంది.
మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పరిగణలోకి తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో మహిళలు కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు సులభతరమవుతాయి. విద్యార్థులకి సులభ రీతిలో సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాన్ని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారు ఓం శ్రీ భవాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆనందం లభిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. శుక్ర సంచారం మానసిక భీతిని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అపోహలు పెరుగుతాయి, సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. అష్టమ శని ప్రభావం దుష్ఫలితాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనని, అధిక శ్రమని, అధిక నష్టాలని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి రావటానికి బృహస్పతి యొక్క సంచారం లాభస్థితిలో అనుకూలతని పెంచుతుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం, అనుకూల ప్రభావం సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున అంటే ఈ రోజున ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఓం శ్రీ లంబోదరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా కార్యసిద్ధి ఆర్థిక పరంగా లాభిస్తుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం, కుజ సంచారం అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ముఖ్యంగా భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శని సంచారం ఒక రకంగా ఉపయోగపడుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. అష్టమ సంచారం రాహుది ప్రతికూలతని, ప్రతిబంధకాలని, విఘ్నాల్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు అలజడి కూడా పెరుగుతుంది. కేతు సంచారం ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఆకస్మిక ప్రతికూలత, ఆకస్మిక అనుకూలత కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున అంటే వరాహ జయంతి రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో సింహరాశి వారు ఓం శ్రీ శంభవే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం కూడా అత్యంత యోగ్యతని, అనుకూలతని వృత్తిపరంగా కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శని సంచారం అత్యంత అనుకూలం. షష్ఠ స్థానంలో ఆధిక్యతని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది, ఆనందానికి దారితీస్తుంది. మహిళలు శుభ పరిణామాల్ని ఆహ్వానిస్తారు. ఆరోగ్య సమస్యలు, చిక్కులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కన్యారాశి వారు ఓం శ్రీ ప్రభవే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. కుజ సంచారం సామాన్యం. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు రవిగ్రహం ద్వారా ఏర్పడతాయి. కాబట్టి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు కూడా సాధించగలుగుతారు. కేతు సంచారం అత్యంత అనుకూలం.
రాహు సంచారం కూడా అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. అంతిమ విషయాలు కూడా సాధించగలుగుతారు. శని సంచారం ప్రతికూలంగా ఉంది. పిల్లల విషయంలో శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ఏమరపాటు పనికిరాదు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికం అవుతుంది. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున పోలాల అమావాస్య సందర్భంగా శ్రీ దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో తులారాశి వారు ఓం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విపత్కర పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. అనుకూలత సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం అష్టమ స్థానంలో ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ఆదాయం ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో కఠిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రవి సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఫలాన్ని కలిగిస్తాయి. శని సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని మాత్రం పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు మహిళలకు సమాధానాలు లభిస్తాయి. పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున వినాయక చవితి సందర్భంగా శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. కుజ సంచారం కూడా ప్రతికూలతని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. రవి సంచారం సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. శని సంచారం కొంతవరకు ఊరటని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సత్ఫలితాల్ని గట్టి శ్రమతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. అర్ధాష్టమ రాహు సంచారం ఆకస్మిక ప్రతికూలతని వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేస్తుంది. తద్వారా అనుచిత పరిస్థితులు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కేతు సంచారం రాజ్యస్థానంలో మోసపూరిత వాతావరణం ద్వారా ధన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి భద్రత శుభాన్ని కలిగిస్తుంది. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి ప్రతికూల ఫలితాలు, అనుకూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో ధనుస్సు రాశి వారు ఓం శ్రీ శివసుతాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఏలినాడు శని ప్రభావం కారణంగా శని సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం పంచమ స్థానంలో అత్యంత అనుకూలతని, శుభాలని కలిగిస్తుంది. కుజ సంచారం షష్ఠ స్థానంలో శత్రువులపై విజృంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు, ఆకస్మికంగా తొలగిపోయేటువంటి సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. రవి సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలం. ప్రభుత్వ సంబంధిత లావాదేవీల్లో పొరపాట్లు దొరుకుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేనటువంటి పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. రాహు సంచారం పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాల్ని కలిగిస్తుంది. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున వినాయక చవితి సందర్భంగా హేరంబ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మకర రాశి వారు ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాడు శని ప్రభావం ద్వారా అధిక ఒత్తిడికి గురవలసి వస్తుంది. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది.
ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్ధాష్టమ బృహస్పతి ప్రతికూలతని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుజ సంచారం కూడా సామాన్యం. పిల్లల విషయంలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. వైద్య వృత్తి వారికి ఆందోళన వృత్తిపరంగా కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున పోలాల అమావాస్య సందర్భంగా శ్రీ దుర్గామాతని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కుంభరాశి వారు ఓం శ్రీ భాస్కరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో అవమానకర సంఘటనని కలిగిస్తుంది. కుజ సంచారం అర్ధాష్టమ కుజుడు కాబట్టి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. రవి సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై పోరాడి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. కేతు సంచారం రాహు సంచారం ప్రతికూలత కలిగిస్తుంది. ఆరోగ్య విషయాల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఆకస్మిక ఖర్చులు ఆరోగ్యపరంగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ప్రతికూల ప్రభావాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వరాభిషేకం, ఈశ్వర పూజ వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారు ఓం శ్రీ శ్రేయసే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతతో కూడినటువంటి విజయాలు సాధించాలని, కుటుంబ వ్యవహారాలు లాభించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శ్రావణ మాసం పరమేశ్వరుడికి ప్రియమైన మాసం అని స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి ఎంతో శక్తివంతమైంది. ఈ సందర్భంగా ప్రదోష కాలంలో చేసే శివాభిషేకం, శివపూజ, శివనామస్మరణ అనంతమైనటువంటి పుణ్యప్రాప్తిని కలిగింపజేస్తాయి. ఈరోజు ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి కుశోదకముతో దర్భజలాలతో అభిషేకించడం ద్వారా జన్మ జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే భస్మ జలాలతో, రుద్రాక్ష జలాలతో, సువర్ణ జలాలతో శివాభిషేకం చేయడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్న అవయోగాలన్నీ తొలగింపజేసుకోవటానికి బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి. ఈశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పఠించాలి. శివాభిషేకం పూర్తయిన తర్వాత ఈశ్వరుడికి తుమ్మిపూలతో పూజ చేసి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. నక్తవ్రతం ఉండి శివపూజ పూర్తయిన తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రదోష కాలంలో పంచాక్షరి స్తోత్రాన్ని కానీ, దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో చండీ ప్రదక్షిణ చేసినట్లయితే 1000 రెట్లు పుణ్య ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన. ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా, ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. 2, అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు? నాకు ఏమి ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను.
నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు తప్పించి నేను నోరు తెరిచి అడగక్కర్లేదు ఎవరిని. నాకేం కావాలో ఆయనకి తెలుసు. నాకు ఆకలిస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు. నేను పడుకుంటే నిద్ర పట్టించడం తెలుసు. నాకు ఒక కొడుకుని ఇవ్వాలని తెలుసు. నాకు ఒక కూతురిని ఇవ్వాలని తెలుసు. ఇద్దరిని ఇచ్చాడు. నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు. నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు. నాకు అన్నం ఇవ్వాలని తెలుసు. నాకు బుద్ధిని ఇవ్వాలని తెలుసు. నాకు ఏమి ఇవ్వలేదని నేను ఏడవను. నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తాడు. నాకు అవసరం వచ్చింది, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అడగక్కర్లేదు. నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు. నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు. ద్రవ్యం ఉండి కొనడం వేరు, ఈశ్వరుడు అమర్చడం వేరు. మీరు ఆలోచించండి. అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి. మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు, వాళ్ళు నెత్తికెత్తుకోరు. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్ళి ఎవరి నెత్తికెత్తుకున్నాడు? రామచంద్రమూర్తి నెత్తికెత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు. ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు. అంత దూరం నుంచి నా కోసం నడిచొచ్చావా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే. ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్నీ చేయగలరు. ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతాం. లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అంతటి మహానుభావుడై ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా అసలు?